హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. సో లేట్ చేయకుండా ఈరోజు మనం ఆ, ఏం చేద్దాము, ఇంగ్లీష్కి సంబంధించింది చేద్దాము. ఓకే, ఇంగ్లీష్కి సంబంధించిన మినీ టెస్ట్ ఇది. 30 క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్, టైర్ 2 లెవెల్వి. లెట్స్ గెట్ ఆన్ టు ఇట్. లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ గివెన్ వర్డ్ ఇవానసెంట్. ఇవానసెంట్ అంటే అర్థం ఏంటి? FADING, ఫేడింగ్, టెంపరీ కదా. ఇక్కడ చూద్దాం. ఎఫిమెరల్, ట్రాన్సియంట్, ఎండ్యూరింగ్, ఫ్లీటింగ్. ఎండ్యూరింగ్ అనేది ఏంది అని అంటే తట్టుకుని నిలబట్టాం. సో ఓకే, ఇది టెంపరీ కింద రావచ్చు. ట్రాన్సియంట్ అని అన్నా సరే కొంచెం టెంపరీ కిందకే మీనింగ్ వస్తుంది. ఎఫిమెరల్ అంటే ఏంటి? ఫ్లీటింగ్ అంటే ఏంటి? ఫ్లీటింగ్ అని అంటే మనకు తెలిసిందే పారిపోవడం. ఓవరాల్గా ఫ్లీటింగ్, ఫ్లీయింగ్ అని అర్థం వస్తుంది. సో ఇదే ఆ మీనింగ్ వస్తుంది. పారిపోవడం అని రాదు, లేదా మీనింగ్ ఏదో ఉంది దీనికి కూడా, బట్ ఓకే ఆ మీనింగే వస్తుంది ఫ్లీటింగ్ అని. ఎఫిమెరల్ అని అంటే కూడా టెంపరీ అనే అర్థం. ఓకే, టెంపరీగా ఉండేది, పెర్మనెంట్ కాదు, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వరకు రన్ అయ్యేది. సో ఇవానెసెంట్ అన్నా సరే టెంపరీ అనేది వస్తుంది. ఎండ్యూరింగ్ ఒకటే లాంగ్ ఉంది, సో ఆన్సర్ ఇస్ ఎండ్యూరింగ్. ఓకే, evanescent means something that is fleeting, vanishing or lasting only for a very short time. Okay, enduring refers to something that is lasting, permanent or continuing over despite challenges or changes. Okay, అదే ఆన్సర్. ఓకే, ద జాయ్ ఆఫ్ విన్నింగ్ ద లాటరీ వాజ్ ఎఫిమెరల్ యాజ్ మనీ బాట్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. ఓకే, ఎఫిమెరల్కి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ద జాయ్ ఆఫ్ విన్నింగ్ ద లాటరీ వాజ్ ఎఫిమెరల్ ఓన్లీ యాజ్ మనీ బ్రాట్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. ఓకే, లాటరీ గెలిచామని కొద్ది సంతోషం కొద్దిపాటే ఉంది, ఎందుకంటే అంత డబ్బు వచ్చేసరికి కష్టాలు, దాన్ని మేనేజ్ చేయడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది అని. ఓన్లీ ఆఫ్టర్ ఎ డెకేడ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ డాష్ ఫుల్లీ గ్రాఫ్ డైరెక్ట్స్ న్యూయాన్సెస్. ఓకే, ఆప్షన్ ఏంటి? ఓన్లీ ఆఫ్టర్ డెకేడ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ హ్యాడ్ షీ ఫుల్లీ గ్రాస్ప్ ద డైరెక్ట్స్ న్యూయాన్సెస్. ఓకే, షీ హ్యాడ్ అనేది రాదు. ఓన్లీ ఆఫ్టర్ ఎ డెకేడ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ డిడ్ షీ ఫుల్లీ గ్రాస్ప్ ద డైరెక్ట్స్ న్యూయాన్సెస్. ఓకే ఓకే, షీ డిడ్ ఫుల్లీ గ్రాస్ప్ ద డైరెక్ట్స్ న్యూయాన్సెస్. ఇక్కడ మాత్రం కష్టంగానే ఉంది, నాకు కూడా గుర్తురావట్లేదు ఈ మూడిట్లో ఏమొస్తుంది అని. సో లేట్ చేయకుండా ఆన్సర్ చూద్దాము. నేనైతే ఓన్లీ ఆఫ్టర్ ద డెకేడ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ డిడ్ షీ ఫుల్లీ గ్రాస్ప్ అనేది షీ హ్యాడ్ ఫుల్లీ గ్రాస్ప్, షీ డిడ్ ఫుల్లీ గ్రాస్ప్ అనేది అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే డిడ్ షీ అనేది క్వశ్చన్ ట్యాగ్ కిందకి వస్తుంది. హ్యాడ్ షీ అనేది ఓకే రావచ్చు, హ్యాడ్ షీ ఆర్ షీ డిడ్ అనేది రెండిట్లో ఉంటుంది. ఓన్లీ ఆఫ్టర్ ఎ డెకేడ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్, ఓకే, పాస్ట్ నుంచి ప్రెజెంట్ వరకు కంటిన్యూ అవుతుంది. ఓకే, హ్యాడ్ షీ ఫుల్లీ గ్రాస్ప్ ద డైరెక్ట్స్ న్యూయాన్సెస్. ఓకే, యాస నేర్చుకుంది, డయలెక్ట్ అంటే యాసని నేర్చుకుంది. ఓకే, దానికి సంబంధించి. సో పాస్ట్ నుంచి ప్రెజెంట్ వరకు వస్తుంటే హ్యాడ్ అని వస్తుంది. పాస్ట్ నుంచి రన్ కొంచెం టైం పాస్ట్లోనే అవ్వాలి. ఓన్లీ ఆఫ్టర్ ఎ డెకేడ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్. ఓకే, డెకేడ్ అంటే ఒక 10 సంవత్సరాల ఫీల్డ్ వర్క్, పాస్ట్లో స్టార్ట్ అయింది, పాస్ట్లోనే ఎండ్ అయింది. ఓకే, హ్యాడ్ షీ అని అనుకుంటున్నా, ఎందుకు అని అంటే ఓన్లీ ఆఫ్టర్ అని, బట్ చూద్దాం ఆన్సర్ ఏంది అని. ఓన్లీ ఆఫ్టర్ ఎ డెకేడ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ డిడ్ షీ ఫుల్లీ గ్రాస్ప్ ద డైరెక్ట్స్ న్యూయాన్సెస్. ఓకే, ఇద్దరం తప్పయ్యాం మరి, అది అలాగే వచ్చిందో లేదు, 2 ఆప్షన్స్, ఈ 3 కాదు, డిడ్ షీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఓన్లీ ఆఫ్టర్ ఎ డెకేడ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ డిడ్ షీ ఫుల్లీ గ్రాస్ప్ ద డైరెక్ట్ న్యూయాన్సెస్. ఓకే, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఇంకోటి, ద జాయ్ ఆఫ్ విన్నింగ్ ద లాటరీ వాజ్ ఎఫిమెరల్ యాజ్ మనీ బాట్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. ఇదొకటి గుర్తుంచుకోండి. ఎఫిమెరల్ అంటే టెంపరీ. ఓన్లీ ఆఫ్టర్ డెకేడ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ డిడ్ షీ ఫుల్లీ గ్రాస్ప్ ద డైరెక్ట్స్ న్యూయాన్సెస్. ఓకే, ఓన్లీ ఆఫ్టర్ ఎ డెకేడ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ డిడ్ షీ ఫుల్లీ గ్రాస్ప్. ఓకే, డెకేడ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ డిడ్ షీ ఫుల్లీ గ్రాస్ప్ ద డైరెక్ట్ న్యూయాన్సెస్. ఓకే, అది గుర్తుంచుకోండి. The professors remarks were so dense that with jargon that they bordered on dash. ఒపేక్, ఓపస్, ఓపాలసెంట్ ఏంటి? ఓకే, జర్గాన్ అని అంటే బాగా కన్ఫ్యూజింగ్ వర్డ్స్, లెంతీ సోది కొట్టే సబ్జెక్ట్ అనమాట. లెక్చరర్ ఏదో సోది చెప్పాడు, అది ఎలాగుందంటే ఒపాసిటీ, బార్డర్డ్ ఆన్ ఒపాసిటీ అనేది గుర్తుంచుకోండి. బార్డర్డ్ ఆన్ ఒపాసిటీ అని అంటే బాగా అసలు అర్థం అవ్వకపోవడము, కష్టంగా ఉండడం. ద టర్మ్ ఒపాసిటీ రిఫర్స్ టు ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, lacking clarity. ఓకే, అండ్ ఆప్షన్ 3 ఒపేక్ అంటే ఏంటి? నాట్ ఎ నౌన్ అండ్ డజంట్ ఫిట్ గ్రామటికల్ ఇన్ ద సెంటెన్స్. ఒపేక్ అన్న కూడా అంతే వస్తుంది, ఒపేక్ సబ్స్టెన్స్ అని. సో బట్ ఒపేక్ అనేది ఎడ్జెక్టివ్. ఓకే, ఇక్కడ ఒపాసిటీ అనేది అడ్వర్బ్. ఓకే, అండర్స్టాండ్. ఎడ్జెక్టివ్ అంటే ఏంటి? నౌన్ని క్లారిఫై చేస్తుంది, నౌన్కి. ఓకే నౌన్కి. ఇక్కడ ఒపాసిటీ అంటే ఏంటి? వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది, అడ్వర్బ్ ఇది. సో అందుకని కాదు. ఒపాకస్ కూడా ఇది కొంచెం ఎడ్జెక్టివ్, నౌన్ కిందకి వస్తుంది. సో రిఫర్స్ టు టైప్ ఆఫ్ క్లౌడ్ అండ్ ఈజ్ ఇర్రిలెవెంట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఓకే, ఒపాకస్ రిఫర్స్ టు ఏ టైప్ ఆఫ్ క్లౌడ్, ఈజ్ ఇర్రిలెవెంట్. ఓకే, నౌను ఒక క్లౌడ్ పేరు అంటే ఒపాకస్ అనేది. ఒపాలసెంట్ అంటే మీన్స్ డిస్ప్లేయింగ్ ఇర్రిసలెంట్ కలర్స్ విచ్ ఇస్ అన్రిలేటెడ్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ కాంప్రిహెన్షన్. ఓకే,
కలర్స్ డిస్ప్లే చేయడం ఒపాసిటీ అంటే అది కూడా కాదు. సో ఒపాసిటీ అనేది మాత్రమే సూట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్, హెర్ రిపోర్టెడ్ టు త్రూ ఎలోకెంట్ ఫెయిల్ టు డాష్ ద సెంట్రల్ ఇష్యూ రేజ్డ్ బై ద అపోజిషన్. ఇక్కడ చూడండి, అపోజిషన్ ఒక ఇష్యూ రేజ్ చేసింది, దాన్ని కౌంటర్ చేయడము లేదా ఫెయిల్డ్ టు కౌంటర్ అనేది మీనింగ్ రావాలి ఓవరాల్గా అంతే. హెర్ రిబ్యూటల్ అని అంటే దాన్ని ఆమె రెస్పాన్స్ టు ఎలోక్వెంట్ అంటే చాలా గొప్పగా ఉంది, బట్ ఫెయిల్ టు డాష్ ఏంది డిగ్రెస్ సర్కమెంట్ ఎలూడ్ అని అంటే ఎవేడ్ లేదా డిఫికల్ట్ టు డిస్క్రైబ్ దాని కిందకి వస్తుంది. సో ఇది కాదు. ఓకే, సర్కమెంట్ అని అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నాం, డైరెక్ట్గా ఇలా రీచ్ అవ్వాలి. మనం ఇక్కడ నుంచి ఇలాగెళ్ళి ఇలా తిరిగి ఇలాగ వచ్చాం, దాన్ని సర్కంవెంటింగ్ అంటారు, మొత్తం చుట్టూ తిరిగి పని చేయడం అని. సో ఇది కూడా కాదు. ఓకే, డిగ్రెస్ అడ్రస్. డిగ్రెస్ అని అంటే ఇది నాకు మీనింగ్ కరెక్ట్ గుర్తులేదు, బట్ ఇది నెగిటివ్ టర్మ్ వస్తుంది, లైక్ ఉన్న మంచిదాన్ని చెడగొట్టడం దాని మీనింగ్ వస్తుంది. సో డిగ్రెస్ అవ్వదు. అడ్రస్, ఇక్కడ అడ్రస్ అనేది మ్యాచ్ అవుతుంది చూడండి. రిబూటెడ్ టు ఎలోక్వెంట్ ఫెయిల్ టు అడ్రస్ ద సెంట్రల్ ఇష్యూ రేజ్డ్ బై ద అపోజిషన్. ఓకే, ఇష్యూ రేజ్ చేసిన అపోజిషన్ అడ్రస్ చేయడంలో ఫెయిల్ అయింది. సో ఆన్సర్ అడ్రస్. ఓకే, the speech of refuting by offering a contrary contention or argument. Okay, her rebuttal to eloquent failed to address the central issue raised by the opposition. Okay, digress అంటే అర్థం ఏంటి? It means to stray away from the topic. Okay, digress అంటే టాపిక్ డైవర్ట్ చేయడం. circumvent అన్న as it means avoid dealing with something. Okay, elude అంటే because it means escape or avoid. Okay, elude అంటే avoid, escape, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, సెలెక్ట్ ద సెంటెన్స్ కంటైనింగ్ హోమోనిమ్. ఈ హోమోనిమ్ క్వశ్చన్లు ఈ మధ్య బాగా వస్తున్నాయి, నాకైతే చాలా కష్టం అవుతుంది, బట్ ట్రై చేద్దాం ఎలా చేయాలి. ద ఫ్యాన్ అండ్ రెస్టెడ్ ఆన్ ద పోప్స్ షోల్డర్ డ్యూరింగ్ మాస్. ఓకే, ఫ్యాన్ అంటే ఏందో నాకు తెలియదు. పోప్స్ షోల్డర్, పోప్ యొక్క షోల్డర్ మీద ఏదో వేసాడు. సో కండువా అనుకుంటున్నా, లేదా ఒక కత్తో లేదంటే ఏదో ఒక బ్యాడ్జ్ అలాంటిది. ఫ్యాన్ అంటే ఒక బ్యాడ్జ్, కత్తి, కండువా లేదా ఒక శాలువా లాంటిది అనుకుంటున్నా. ఓకే, రెస్టెడ్ ఆన్ పోప్ షోల్డర్ డ్యూరింగ్ మాస్. ఓకే, పోప్ షోల్డర్ మీద ఒక బ్యాడ్జ్ లాంటిది ఏదో పెట్టుకున్నాడు, అది ఓవరాల్గా ఫ్యాన్ అని అంటే అది ఒక బ్యాడ్జ్ లాంటిది ఏదో ఒక ఐటెం. ఇక్కడ చూద్దాం, ద థియాలజియన్. థియో అని అంటే ఏంటి? గాడ్ అని అర్థం. లాజియన్ అని అంటే మీకు తెలుసు, రూట్ వర్డ్స్ తెలిసే ఉండాలి. THEO ఈజ్ ఈక్వల్ టు గాడ్. థియో అంటారు గాడ్ని, అది రూట్ వర్డ్స్లో. సో దేవుడికి సంబంధించి పర్సన్ ప్రొఫెసర్ లెక్చర్డ్ ఆన్ ఫ్యానన్స్ ఆరిజిన్ ఇన్ రోమ్. ఓకే, ఫ్యానన్స్ ఆరిజిన్ ఇన్ రోమ్. ఓకే, రోమ్లో ఫ్యానన్ అనేది ఎలా? సో ఫ్యానన్ అనేది రిలీజియస్కి సంబంధించి, ఇక్కడ కూడా పోప్ అన్నాడు, రిలీజియన్ అన్నాడు, సో మ్యాచ్ అవుతుంది. సో ఇది హోమోనిమ్ అయ్యే ఛాన్స్ లేదు. హోమోనిమ్ అంటే ఏంటంటే సేమ్ మీనింగ్, లైక్ క్రికెట్, CRECKET, బ్యాట్, యానిమల్, బ్యాట్. ఇది ఇక్కడ గబ్బిలం, ఇక్కడేమో చెక్క బ్యాట్. ఓకే, రెండు సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, బట్ మీనింగ్ డిఫరెంట్, దాన్ని హోమోనిమ్ అంటారు. సో అదే గుర్తుంచుకోండి ఇక్కడ. అంటే ద థియరిటికల్ లెక్చరర్ ఫ్యానన్స్ ఆరిజిన్. ఓకే, ద టైలర్ స్టిచ్డ్ ద ఎడ్జ్ ఆఫ్ ద ఫ్యాన్ అండ్ కేర్ఫుల్లీ. షోల్డర్ అన్నాడు, ఫ్యాన్ అని అన్నాడు, సో నేను ఆల్రెడీ ఒక కండువా బ్యాడ్జ్ అనుకుంటున్నా. ఓకే, ఇది కూడా అవ్వచ్చు. ఇది చూడండి, ద క్రిటిక్ ఎనలైజ్డ్ ఫ్యానన్స్ థియరీ. పొజెసివ్ కేసు వచ్చింది ఇక్కడ. పొజెసివ్ కేసు ఎప్పుడు వస్తుంది? మ్యాక్సిమం ఒక నౌన్కే వస్తుంది పొజెసివ్ కేసు. ఓకే, నౌన్కే పొజెసివ్ కేసు ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ ఫ్యానన్స్ థియరీ ఆఫ్ పోస్టానికల్ ఐడెంటిటీ. ఓకే, ఫ్యానన్ అంటే ఒక పర్సన్ అనుకుంటే ఇక్కడ మనకి ఇక్కడే వచ్చేసింది, బట్ ఇది కూడా చూద్దాం. ద కార్డినల్ ఓర్ ద ఫ్యానన్ ఓవర్ హిస్ చాసుబుల్. చాసుబుల్ ఏం లేదు, బట్ ఓర్ అన్నాడు. సో ఓర్ అంటే కప్పుకోవడం, వేసుకోవడం, ధరించడం మీనింగ్ వస్తుంది. సో ఫ్యానన్ అనేది ఒక క్లాత్ అని అర్థం. ఇక్కడ చూడండి, ఫ్యానన్ స్టిచ్డ్ అన్నాడు, క్లాత్. సో ఇక్కడ కూడా క్లాత్ అయి ఉంటుంది. లెక్చర్డ్ ఆన్ ఫ్యానన్స్ ఆరిజిన్ ఇన్ రోమ్, ఇది కూడా క్లాత్కే అయి ఉంటుంది. సో ఇక్కడ మాత్రం పర్సన్, ఫ్యానన్ అనే కూడా ఒక పర్సన్. సో మన ఆన్సర్ ఇదే అవుతుంది. ఓకే, చూడండి, ద వర్డ్ ఫ్యానన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సెంటెన్స్ రిఫర్స్ టు liturgical vestment used in the Roman Catholic Church worn by Pope during Mass. Okay, the Pope adjusted the fanon before beginning the Mass ceremony. Okay, homonym of fanon is Fanon, which refers to Franz Fanon, notable philosopher. ఆయన గురించి చెప్తున్నాడు. సో అదే కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A sentence is provided indirect speech. The judge said that justice must be served at any cost. Okay, దీని యొక్క టర్మ్ అది. Justice should be served at any cost. Justice must be served at any cost. Okay, ఇక్కడ సెడ్ దట్ జస్టిస్ మస్ట్ బి అన్నాడు, ఇక్కడ షుడ్ వచ్చింది, ఇది కాదు. వి సర్వ్ జస్టిస్ ఎట్ ఎనీ కాస్ట్, ఇది కూడా కాదు. వన్ మస్ట్ సర్వ్ జస్టిస్, కాదు. ద జడ్జ్ సెడ్ దట్ జస్టిస్ మస్ట్ బి సర్వ్డ్ ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, సో ఆన్సర్ ఇస్ సెకండ్ వన్. ద జస్టిస్ మస్ట్ బి సర్వ్డ్ ఎట్ ఎనీ కాస్ట్, ద జడ్జ్ సెడ్. ఓకే, ఇదే కరెక్ట్ ఆన్సర్, గుర్తుంచుకోండి. జస్టిస్ మస్ట్ బి సర్వ్డ్, ద జడ్జ్ సెడ్. ఓకే, నెక్స్ట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద వర్డ్ డెలిటేరియస్. డిలీట్ అనేది అయితే గుర్తుంది. సో డిలీట్ అని అంటే ఏంటి? డిలీట్ చేయడం లేదా ఏదైనా చంపేయడం, అది.
హార్మ్ఫుల్, యూస్ఫుల్, కంఫర్టింగ్, హెల్ప్ఫుల్. హెల్ప్ఫుల్, యూస్ఫుల్, కంఫర్టింగ్ ఈ 3 ఒకటి ఉంది, హార్మ్ఫుల్ ఒక్కటి డిఫరెంట్గా ఉంది. సినానిమ్ అడిగాడు, సో నేనైతే హార్మ్ఫుల్ అనుకుంటున్నా. యా, డిలిటోరియస్ అంటే కాజింగ్ హార్మ్ ఆర్ డ్యామేజ్, సో హార్మ్ఫుల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పాస్ చేసి చూడండి. నెక్స్ట్, షో ద వైట్ ఫెదర్, మీనింగ్ ఆఫ్ ఇడియం. వైట్ ఫెదర్ అని అంటే ఏంటి అంటే ఓటమిని ఒప్పుకోవడం, లేదా టు అడ్మిట్ డిఫీట్ గ్రేస్ఫుల్లీ, అది కూడా అవ్వచ్చు. టు డిస్ప్లే సైన్స్, టు యాక్ట్ కవర్లీ, టు సిగ్నల్ ఫర్ హెల్ప్. షో ద వైట్ ఫ్లాగ్ అని అంటే టు అడ్మిట్ డిఫీట్ గ్రేస్ఫుల్లీ కిందకి వస్తుంది. షో ద వైట్ ఫెదర్, వైట్ ఫెదర్ అని అంటే సైన్స్ ఆఫ్ కవర్డీస్ అన్నట్టు, టు యాక్ట్ కవర్డ్ లేదు, గుర్తుంచుకోండి. ఓకే, వైట్ ఫ్లాగ్, వైట్ ఎఫ్ఎల్ఏజి, వైట్ ఫ్లాగ్ అని అంటే ఏంది, డిఫీట్ ఇన్ పీస్, మేము ఓడిపోయామని ఒప్పుకోవడం. వైట్ ఫెదర్ అని అంటే టు యాక్ట్ కవర్డ్లీ, అదే గుర్తుంచుకోండి. షో ద వైట్ ఫిటుల్ యాక్ట్ ఆఫ్ కవర్డీస్. హిస్టారికల్లీ ద ఫ్రేస్ ఆరిజినేట్స్ ఫ్రమ్ కాక్ ఫైటింగ్, వేర్ ఎ వైట్ ఫెదర్ ఇన్ ఎ బర్డ్స్ టెయిల్ వాస్ కన్సిడర్డ్ ఎ సైన్ ఆఫ్ ఇన్ఫీరియర్ బ్రీడింగ్ సింబలైజింగ్ కవర్డీస్. ఓకే, పూర్వంలో కోడి పందాల్లో పక్షి యొక్క తోక కనుక తెల్లగుంటే అది పిరికిది అని అర్థం అంటే, సో అదే మీనింగ్ అలాగ వచ్చింది. ద సోల్జర్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ షోయింగ్ ద వైట్ ఫెదర్ వెన్ హీ రిఫ్యూజ్డ్ టు జాయిన్ ద బ్యాటిల్. ఓకే, ఈ సెంటెన్స్ గుర్తుంచుకుంటే మనకి షోయింగ్ ద వైట్ ఫెదర్ అనేది మీనింగ్, వైట్ ఫెదర్ మీనింగ్ గుర్తుంటుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ద సోల్జర్ అక్యూజ్డ్ ఆఫ్ షోయింగ్ ద వైట్ ఫెదర్. మనం గుర్తుంచుకోవాల్సింది ఇంకోటి ఏంటి, ఎఫిమెరల్కి సంబంధించి. ద జాయ్ ఆఫ్ విన్నింగ్ లాటరీ వాస్ EPHEME, ephemeral, because money comes with own challenges. Money comes with own CHLLNGS. ఓకే, థర్డ్ పేజ్ ఎప్పుడో ఎన్నో క్వశ్చన్లో ఉంది, అది కూడా గుర్తుంచుకోండి. ఎఫిమెరల్ అంటే ఏంటి, టెంపరీ, అది మనం గుర్తుంచుకోవాలి ఎఫిమెరల్కి సంబంధించి. అండ్ ఇంకోటి డిడ్ సీ అనేది కూడా గుర్తుంచుకోవాలి కదా. ఆఫ్టర్ ఎ లాంగ్ డెకేడ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ డిడ్ సీ ఎక్వైర్డ్ ద నాలెడ్జ్. సింపుల్గా ఇది గుర్తుంచుకోండి. ఆఫ్టర్ ఏ డెకేడ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్, FIELD, ఫీల్డ్ వర్క్, డిడ్ షీ ACQUIRED ఎక్వైర్డ్ స్కిల్స్. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ద క్యూరేటెడ్ ఆప్టెడ్ డాష్ డిస్ప్లేయింగ్ ద ఆర్టిఫాక్ట్ డ్యూ టు ప్రిజర్వేషన్ కన్సర్న్స్. ఇక్కడ చూడండి, డ్యూ టు ప్రిజర్వేషన్ కన్సర్న్స్. ఓకే, ఆర్టిఫాక్ట్ అనేది ఎప్పుడో పాతది, జనాల ముందు పెడితే అది ఏమైనా డ్యామేజ్ అవుద్ది, అది అవుద్ది అని చెప్పేసి అతను డిస్ప్లే చేయలేదు. ఓవరాల్గా నెగిటివ్ మీనింగ్ రావాలి. ఓకే, ద క్యూరేటెడ్ ఆప్టెడ్ ఫర్ ఆన్ విత్, ఆప్టెడ్ ఫర్ డిస్ప్లేయింగ్, ఆప్టెడ్ ఆన్ డిస్ప్లేయింగ్, ఆప్టెడ్ విత్ డిస్ప్లేయింగ్, ఈ రెండు కూడా పాజిటివ్, ఈ 3 పాజిటివ్ సైన్స్ వస్తున్నాయి. ఎగెన్స్ట్ ఒకటే నెగిటివ్ సైన్ వస్తుంది కాబట్టి ఇది అవుద్ది ఆన్సర్. చూడండి, ఎగెన్స్ట్. ఓకే, నెక్స్ట్, కన్వర్ట్ ద సెంటెన్స్ ప్రొవైడెడ్ బిలో ఫ్రమ్ ఇట్స్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ టు ఎన్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. ఓకే, ద ప్యాకేజ్ విల్ హ్యావ్ బీన్ డెలివర్డ్ బై ద కొరియర్ బిఫోర్ 5 PM. ఇక్కడ యాక్టివ్ ప్యాసివ్ అన్నాడు, సబ్జెక్ట్ ఇది, ఆబ్జెక్ట్, డెలివర్డ్ బై ద కొరియర్. ఓకే, ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవ్వాలి. సో ద కొరియర్ విల్ డెలివర్ ద ప్యాకేజ్ బిఫోర్ 5 PM. ఓకే, ద కొరియర్ హ్యాడ్ డెలివర్డ్ కాదు, ఇక్కడ విల్ ఉంది, ఇక్కడ కూడా విల్ ఉండాలి, హ్యాడ్ ఉండకూడదు, హ్యాజ్ ఉండదు, ఇక్కడ హ్యావ్ వచ్చింది. ద ప్యాకేజ్ విల్ హ్యావ్ బీన్ డెలివర్డ్ బై ద కొరియర్. ఓకే, ఇక్కడ కూడా కాదు, హ్యావ్ బీన్ ఉంది, సో హ్యావ్ రావాలి. ద కొరియర్ విల్ హ్యావ్ డెలివర్డ్ ద ప్యాకేజ్ బిఫోర్ 5 PM. అదే, ద కొరియర్ విల్ హ్యావ్ డెలివర్డ్ ద ప్యాకేజ్ బిఫోర్ 5 PM. అదే ఆన్సర్. ద ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ వాస్ లాడెన్ విత్ కవిట్స్, నన్ ఆఫ్ డాష్ వర్ ఎక్స్ప్లెయిన్డ్. లాడెన్ విత్ కేవిట్స్ అని అంటే చాలా వరకు కన్ఫ్యూజింగ్, మెనీ రూట్ వర్డ్స్ అవన్నీ ఉన్నాయి, అదంతా అర్థం కాదు. నన్ ఆఫ్ విచ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నన్ ఆఫ్ దట్ కాదు, నన్ ఆఫ్ దట్ అయితే అస్సలు అవ్వదు, నన్ ఆఫ్ హూమ్ అయితే అవ్వదు, ఎందుకంటే స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో నన్ ఆఫ్ విచ్ వర్ ఎక్స్ప్లెయిన్. దెమ్ అనేది పర్సన్కి, పీపుల్, పర్సన్, యానిమల్స్ వాటికి వస్తుంది. విచ్ అనేది ఆబ్జెక్ట్స్కి వస్తుంది. సో కేవిట్స్ అనేది ఒక సెంటెన్స్. ఓకే, దానికి సంబంధించి విచ్ టు స్పెసిఫిక్ ఐటమ్ ఆర్ సబ్సెట్ ఫార్మ్ ఆఫ్ గ్రూప్ దట్ వాస్ మెన్షన్డ్ ఎర్లియర్. ఓకే, సో నన్ ఆన్సర్ ఇస్ విచ్. నెక్స్ట్, ద ఫిలాసఫర్ స్టాన్స్ వాస్ డయామెట్రికల్ డాష్ టు ద ప్రివైలింగ్ ఆర్థడాక్సీ. ఓకే, ద ఫిలాసఫర్స్ స్టాన్స్ వాస్ డయామెట్రికల్లీ అపోజ్డ్ అవర్స్ అడ్వర్స్. ఈ కరెక్ట్ నాకు గుర్తులేదు. కన్వర్స్ అంటే ఏంటి, అపోజ్డ్ అంటే తెలుసు, నేనైతే అపోజ్డ్ అనుకుంటున్నా, బట్ స్టిల్ ఖచ్చితంగా ఆడంత ఈజీగా అయితే వదిలిపెట్టాడు. ఆన్సర్ ఏదో చూద్దాం. డయామెట్రికల్ అపోజ్డ్. ఓకే, అపోజ్డే కరెక్ట్ అయింది. అడ్వర్స్ అని అంటే ఏంటంటే సంథింగ్ హార్మ్ఫుల్ ఆర్ అన్ఫేవరబుల్. ఓకే, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అని అంటాం కదా, అది గుర్తుంచుకోండి. కెమికల్, దిస్
ట్యాబ్ హ్యాస్ ADVERSE అడ్వర్స్ ఎఫెక్ట్స్ AFFECTS అడ్వర్స్ ఎఫెక్ట్స్ అది గుర్తుంచుకోండి. అవర్స్ అంటే రిఫర్స్ టు స్ట్రాంగ్ డిస్లైక్ ఆర్ నాట్ ఎ డైరెక్షన్ అపోజిషన్. ఓకే, కన్వర్స్ మీన్స్ సంథింగ్ రివర్స్ ఇన్ పొజిషన్ ఆర్ ఆర్డర్. ఓకే, విచ్ డస్ నాట్ కన్వే ద మీనింగ్. కన్వర్స్ అంటే మీన్స్ సంథింగ్ రివర్స్ ఇన్ పొజిషన్ ఆర్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్. No sooner dash the findings been published than critics began questioning their legitimacy. Okay, no sooner had the findings been published. Okay, అదే ఆన్సర్. No sooner had the findings been published. అదే ఆన్సర్. నో సూనర్ ప్లస్ దాన్ అనేది అయితే కరెక్ట్. నో సూనర్ ప్లస్ దాన్ అయితే ఎప్పుడు వస్తుంది, బట్ హ్యాడ్ కూడా వస్తుంది, అది గుర్తుంచుకోండి. హ్యాడ్. ఓకే, నో సూనర్ ప్లస్ దాన్ ఇస్ జస్ట్ యూజ్ ఇండికేట్ దట్ యాక్షన్ హ్యాపెన్ ఇమీడియట్లీ బిఫోర్ అనదర్. ఓకే, సో నో సూనర్ హ్యాడ్ ద హ్యాడ్ అనేది రావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ అవుతుంది నో సూనర్ ప్లస్ దానిలో. పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే చెప్పాను కదా, హ్యాడ్ ఉంటుంది. 2 యాక్షన్స్ అవుతాయి. ఏ యాక్షన్ అయితే ఫస్ట్ అవుతుందో దానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి, అంటే హ్యాడ్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నో సూనర్ హ్యాడ్ ద ఫైండింగ్స్ బీన్ పబ్లిష్డ్ దాన్ క్రిటిక్స్ బిగాన్ క్వశ్చనింగ్ దేర్ లెజిటిమసీ. సో ఇక్కడ రూల్ అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రూల్ యూజ్ అయిందనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క రూల్ అది. ఇక్కడ చూడండి 2 యాక్షన్స్ జరుగుతున్నాయి. ఒకటి పబ్లిష్, PUB పబ్లిష్. 2 క్వశ్చనింగ్ దేర్ లెజిటిమసీ, QUESTIONING లెజిటిమసీ. ఓకే, లెజిటిమసీ, క్వశ్చనింగ్ లెజిటిమసీ, పబ్లిష్. ఓకే, చూసారు కదా. సో పబ్లిష్ అనేది ముందు జరిగింది, పబ్లిష్ అయిన తర్వాతే క్రిటిక్స్ క్వశ్చన్ చేయడం అనేది స్టార్ట్ అయింది. సో పబ్లిష్ చేసిన వెంటనే ఇది జరిగింది, ఇలా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో పబ్లిష్కి హ్యాడ్ రావాలి. నో సూనర్ హ్యాడ్ ద ఫైండింగ్స్ బీన్ పబ్లిష్డ్. మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నో సూనర్ హ్యాడ్ ద ఫైండింగ్స్ బీన్ పబ్లిష్డ్. ఓకే, నెక్స్ట్. ద పాలసీ ఎయిమ్స్ టు నైదర్ penalize ఫస్ట్ టైమ్ అఫెండర్స్ నార్ దోస్ హూ may have violated norms due to systematic ambiguity rather than deliberate intent. ఓకే, ఇక్కడ సెంటెన్స్లో ఎర్రర్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి. సింపుల్ ఎర్రర్ చూడండి. నైదర్ penalize ఫస్ట్ టైమ్ అఫెండర్స్ నార్ దోస్ హూ మే హ్యావ్ బీన్. నైదర్ penalize ఫస్ట్ టైమ్ అఫెండర్స్ నార్. ఓకే, ఇక్కడ నార్ తర్వాత నార్ అరెస్ట్, ARREST అరెస్ట్, లేదంటే ఇక్కడ ఇంకేం రాయొచ్చు, నార్ ఫర్గివ్ దోస్ హూ మే హ్యావ్ వయలేటెడ్ నార్మ్స్. ఓకే, అలాగొచ్చిన ఒక అర్థం ఉంటుంది, కానీ అలా రాలేదు, ఇక్కడ అరెస్ట్ రాలేదు. ఇక్కడ యాక్షన్ ఈ నైదర్ అనేది ఇక్కడ రావాలి. పీనలైజ్, PENALIZE, నైదర్ ఫస్ట్ టైమర్స్ నార్ సెకండ్ టైమర్స్. ఓవరాల్గా సెకండ్ టైమర్స్ ఆర్ అదర్ అది. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే పీనలైజ్ చేయాలనేది మెయిన్ యాక్షన్. పీనలైజ్ తర్వాత ఫస్ట్ టైం అఫెండర్స్ని చేయాలనుకోవట్లేదు, సెకండ్ టైం వాళ్ళని చేయాలనుకోవట్లేదు, లేదా వైలేట్ చేసిన వాళ్ళని చేయాలనుకోవట్లేదు. మీనింగ్ రావాలి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఎర్రర్. ఇట్ వాస్ నాట్ merely ద ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ jurisdictions across sectors that disrupted cohesive governance, but the inertia embedded in overlapping regulatory mandates which, though designed to safeguard institutional autonomy, ends up paralyzing interdimensional responsiveness altogether. ఇంత పెద్ద సెంటెన్స్ ఇచ్చి వచ్చాడు మన నెత్తి మీద, బట్ ఎర్రర్ చాలా సింపుల్ ఎర్రర్. అదేంటి అని అంటే సింపుల్, ఇక్కడ చూడండి. టు డిజైన్ టు సేఫ్ గార్డ్ ఇన్స్టిట్యూషనల్ అటానమీ, మ్యాండేట్స్, ఓవర్లాపింగ్ రెగ్యులేటరీ మ్యాండేట్స్, విచ్ దో డిజైన్డ్, విచ్ అంటే ఇక్కడ ప్లూరల్, PLE, విచ్ దో డిజైన్ టు సేఫ్ గార్డ్ ఇన్స్టిట్యూషనల్ అటానమీ ఎండ్స్ అప్. ఇక్కడ సింగులర్ ఉంది, ఎర్రర్ వచ్చేసింది. ఇక్కడ ఎండ్ అప్ అని రావాలి, ఎండ్స్ అప్ కాదు. ఓకే, అది ఆన్సర్. ఆప్షన్ 4 ఎర్రర్ చూడండి, ఆప్షన్ 4. ఓకే, ఎండెడ్ అప్ ప్యారలైజింగ్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్. ద నైట్ రేజ్డ్ హిస్ pauldron బిఫోర్ మౌంటింగ్. ఇది కూడా హోమోనిమ్ క్వశ్చన్. ఓకే, ద నైట్ అంటే ఎవడో ఒక సోల్జర్ సూట్. pauldron అంటే నాకు తెలిసి బిఫోర్ మౌంటింగ్ అని సరే, నాకు తెలిసి గుర్రం ఎక్కడం దాన్ని మౌంటింగ్ అంటారు అనుకోండి, లేదా సింహాసనం అధిష్ఠించడం, లేదా కుర్చీలో కూర్చోవడం, దాన్ని మౌంటింగ్ అంటారు. ద నైట్ రేజ్డ్ హిస్ pauldron అని అంటే నాకు తెలిసి అది ఒక కత్తి, స్టీల్ వెపన్స్ సంబంధించిన ఉంటుంది. ఇక్కడ చూద్దాం. ఫస్ట్, ద బ్లాక్ స్మిత్ పాలిష్డ్ ద స్టీల్ pauldron అంటిల్ ఇట్ గ్లీమ్డ్ అంటే మెరవడం. సో pauldron అంటే ఇక్కడ అది సేమ్ మీనింగ్ వస్తుంది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్, ద హార్ట్ హిస్టోరియన్ అడ్మైర్డ్ ద ఎన్గ్రేవ్డ్ pauldron ఆఫ్ ద ఎఫిగి అని అంటే నాకు తెలిసి ఒక నేమ్ ప్లేట్, ఇట్లా నేమ్ ప్లేట్ ఉంటే దాని మీద ఇట్లా రాసి ఉంటుంది కదా, దాని మీద pauldron ఏదో ఉంది. ఓకే, ఎఫిగి. ఇది కూడా అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ చూద్దాం. నెక్స్ట్,
ద biologist student dissected the pauldron of a sea slug. సీ స్లగ్ అంటే ఒక యానిమల్, దానికి సంబంధించిన pauldron. ఇక్కడే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, ముందు చూడక్కర్లేదు. లేదంటే చూద్దామంటే ద మ్యూజియం డిస్ప్లే 15th century ఇటాలియన్ pauldron. ఓకే, ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్ వస్తున్నాయి, ఇది ఒక్కటి డిఫరెంట్ మీనింగ్. సీ యానిమల్కి సంబంధించిన pauldron. నాకు pauldron అంటే తెలీదు, సీ స్లగ్ అంటే మాత్రం బయాలజీ అని తెలుసు, సీ స్లగ్ అంటే యానిమల్ అని తెలుసు. సో ఇది ఖచ్చితంగా డిఫరెంట్ అవుతుంది, ఇదే ఆన్సర్ pauldron. ఓకే, నెక్స్ట్ ఈ సెడ్ డూ ఇట్ రైట్ నౌ. ఓకే, ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ సెడ్ డూ ఇట్ ఇమీడియట్లీ. రైట్ నౌ అని అంటే రైట్ దెన్ అని రావాలి జనరల్లీ. రైట్ ఈ సెడ్ టు డూ ఇట్ రైట్ దెన్. ఓకే, దెన్ అని రావాలి, బట్ ఇక్కడ ఆప్షన్స్ ఎక్కడ దెన్ లేదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది, హీ టోల్డ్ టు డూ ఇట్ నౌ. నవ్ అనేది అయితే ఉండదు, ఇమీడియట్లీ అనేది అయితే ఉండదు. హీ టోల్డ్ మీ టు డూ ఇట్ ఎట్ వన్స్. హీ టోల్డ్ మీ డూ ఇట్ రైట్ నౌ. రైట్ నౌ అనేది డబుల్ ట్యాక్స్లో ఉంది అండ్ సెడ్ అని ఉంది. సెడ్ దట్, సెడ్ టు మీ అనేది వస్తే కొంచెం డిఫరెంట్ రావచ్చు, బట్ ఇక్కడైతే ఉన్నాయి. ఇది మూడు అవ్వాలి, సో ఇది ఒక్కటే మ్యాచింగ్ అవుతుంది. హీ టోల్డ్ మీ టు డూ ఇట్ ఎట్ వన్స్. ఓకే, హీ టోల్డ్ మీ టు డూ ఇట్ వన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ప్రొఫెసర్ రిమార్క్డ్ దట్ స్టూడెంట్స్ నీడెడ్ టు సబ్మిట్ దేర్ పేపర్స్ బిఫోర్ ఫ్రైడే. ద ప్రొఫెసర్ రిమార్క్డ్ దట్ స్టూడెంట్స్ నీడెడ్ టు సబ్మిట్ దేర్ పేపర్స్ బిఫోర్ ఫ్రైడే. ఇది కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచే. సో ఏమవుతుంది చూద్దాం. స్టూడెంట్స్ నీడ్ టు సబ్మిట్ దేర్ పేపర్స్ బిఫోర్ ఫ్రైడే, ద ప్రొఫెసర్ రిమార్క్డ్. ఓకే, ఇది కరెక్ట్గానే ఉంది. స్టూడెంట్స్ నీడెడ్ టు సపోర్ట్ దేర్ పేపర్స్ బిఫోర్ ఫ్రైడే, సెడ్ ద ప్రొఫెసర్. ద ప్రొఫెసర్ రిమార్క్డ్ అని ఉంది, ఇక్కడ సెడ్ అని ఉంది, సో ఇది అవ్వదు. సబ్మిట్ యువర్ పేపర్స్ బిఫోర్ ఫ్రైడే, ద ప్రొఫెసర్ ఇన్స్ట్రక్టెడ్. ఇన్స్ట్రక్టెడ్ అని ఇక్కడ ఉందా, లేదు. యూ ఆర్ టు సబ్మిట్ యువర్ పేపర్స్ బిఫోర్ ఫ్రైడే, సెడ్ ద ప్రొఫెసర్. నాకు తెలిసి రిమార్క్డ్ అనే వస్తుంది, ఫస్ట్ వన్ అనుకుంటున్నాను, ఆప్షన్ 1. యా, కరెక్ట్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. చూద్దాం. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ దిస్ ప్రాసెస్. 1 ఉన్నది అయితే ఖచ్చితంగా ఫస్ట్ టైం అవ్వాలి, ఎందుకంటే ఆఫ్ దిస్ ప్రాసెస్ ఆల్రెడీ ఇది అవుతుంది. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసాము. ఓకే, 2, 3, 4 ఉంది. ఓకే, 2. ఫుడ్ ప్రాసెసింగ్ ఇస్ సిరీస్ ఆఫ్ మెథడ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫార్మ్ రా ఇంగ్రీడియంట్స్ ఇంటూ కన్జ్యూమ్ ప్రొడక్ట్స్. ఖచ్చితంగా 2 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, 2. ఓకే, తర్వాత 3 సిరీస్ ఆఫ్ మెథడ్స్ అని అన్నాడు. ఓకే, దీస్ మెథడ్స్ కెన్ రేంజ్ ఫ్రమ్ సింపుల్ యాక్షన్స్ లైక్ కట్టింగ్, గ్రైండింగ్, మోర్ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ సచ్ as pasteurization, fermentation. ఓకే, 3 కూడా అయ్యే ఛాన్స్ ఉంది. 2, 3 తర్వాత 1. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఫుడ్ వి ఈట్ ఈస్ సేఫ్ అండ్ డస్ నాట్ కంటైన్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అదర్ కంపాండెంట్. ఓకే, 2, 3, 1, 4. ఫర్దర్ మోర్ ఇట్ ఆల్సో హెల్ప్స్ టు ప్రిజర్వ్ ఫుడ్, ఎక్స్టెండ్ షెల్ఫ్ లైఫ్ అండ్ ఎన్హాన్స్ ఇట్స్ న్యూట్రిషనల్ వాల్యూ. ఓకే, 2, 3, 1, 4 కూడా మ్యాచింగ్ అవుతుంది. ఓకే, ఇది మ్యాచింగ్ అవుతుంది, బట్ స్టిల్ 3, 1, 4 కూడా చూద్దాం. దీస్ మెథడ్స్ అనేది డైరెక్ట్గా వచ్చింది, సో 3 కూడా కాదు, 4. ఫర్దర్ మోర్ ఇట్ ఆల్సో హెల్ప్స్ టు ఎన్హాన్స్. ఈ 4 కూడా కాదు, సో ఆప్షన్ 2, 3, 1, 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఆప్షన్ ఎలిమినేషన్ తోటే ఈ సెంటెన్స్ అరేంజ్మెంట్ని చేయాలి, లేదంటే చచ్చూరుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ మేక్స్ దెమ్, ఇది కూడా సెంటెన్స్ అరేంజ్మెంట్. దిస్ మేక్స్ దెమ్ ఐడియల్ ఫర్ టాస్క్ లైక్ ఇమేజ్ రికగ్నిషన్. 1 ఎక్కడన్నా ఉందా, స్టార్టింగ్లో అన్ని 1 అనేది ఎండింగ్లో ఉంది, సో 1 అనేది అయ్యే ఛాన్స్ లేదు. 2 ఉంది. మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఫోకసెస్ ఆన్ క్రియేషన్ ఆఫ్ అల్గారిథమ్స్ దట్ కెన్ లెర్న్ ఫ్రమ్ డేటా వితౌట్ explicit program. Okay, 2 తోటి స్టార్ట్ అవ్వచ్చు. 4th one, instead of being given a set of machine learning model is trained on examples. 4 అయ్యే ఛాన్స్ లేదు. థర్డ్ టైం చూడండి. The algorithm improves its performance by analyzing vast amounts of input data, identifying underlying. మనం చూసాం ఇక్కడ 3తో కూడా స్టార్ట్ అవ్వదు. ఓకే, 2తోనే స్టార్ట్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 2, 3, 2 తర్వాత 4 వస్తుంది, 3 వస్తుందా. ఈజ్ ఎ ఆర్టిఫిషియల్ ఫోకస్ ఆన్ క్రియేషన్ ఆఫ్ algorithms that learn from data without explicit programming. Okay, the algorithm improves its performance by analyzing vast amounts of input data and identify underlying patterns. Okay, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది గైస్. చూద్దాం. ఫస్ట్ ఇదే చూద్దాం. 2 తర్వాత 4. మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ దట్ ఫోకస్ ఆన్ క్రియేషన్ ఆఫ్ algorithm that can learn from data without explicit programming. ఆ తర్వాత instead of being given a set of rules, machine learning model is trained on examples. Okay, ఎగ్జాంపుల్స్ కదా. ఎగ్జాంపుల్స్ తర్వాత 3, ద అల్గారిథం ఇంప్రూవ్స్ ఇట్స్ బై అనలైజింగ్ వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ ఇన్పుట్ డేటా అండ్ ఐడెంటిఫై అండర్లైయింగ్ ప్యాటర్న్స్. ఓకే, అండ్ దిస్ మేక్స్ దెమ్ ఐడియల్ టాస్క్ ఫర్ ఇమేజ్ రికగ్నిషన్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెడికల్ డయాగ్నోస్టిక్స్. 1 అనేది అయితే లాస్టే ఉండాలి, అది పక్కా ఫిక్స్. అన్నిటిలో 1 ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ సెట్ ఆన్ మెషిన్ లెర్నింగ్ మోడల్ ఇస్ ట్రైన్డ్ ఆన్ ఎగ్జాంపుల్స్. దిస్ మేక్స్ దెమ్ ఐడియల్. 4 తర్వాత 1 అనేది వస్తే బాగుంది. నేనైతే 2, 3, 4, 1 అనుకుంటున్నా. ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ 1. ఆహా, దెబ్బడిపోయింది. చూసారు కదా, ఇంత కష్టపడి చేసినా సరే దెబ్బడిపోయింది. ఇక్కడ 2, 4, 3, 1 అని అంట. మరి అక్కడ లాజిక్ ఏం మిస్ అయ్యానో నాకు తెలియట్లేదు. మీకు తెలిసి కింద కామెంట్ చేయండి.
ఎక్కడ ఆలోచించే విధానంలో ఎక్కడ తప్పు చేశాను ఇక్కడ అని. సో మన వ్యూయర్స్కి కూడా అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ, సారీ ఫర్ ఇట్. లెట్స్ గో ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. అప్రాప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ క్యాల్లో, CALLOW. సొఫెస్టికేటెడ్, ఎక్స్పీరియన్స్డ్, ఇన్ఎక్స్పీరియన్స్డ్, మెచ్యూర్. మెచ్యూర్డ్, సొఫెస్టికేటెడ్, ఎక్స్పీరియన్స్డ్ ఈ మూడు ఒక రకంగా మీనింగ్ ఉన్నాయి. ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఒక్కటే ఉంది. క్యాల్లో అంటే అదే అప్రాప్రియేట్ ఇన్ఎక్స్పీరియన్స్డ్. ద క్యాలో సమ్మన్ హూ ఈజ్ యంగ్ అండ్ ల్యాక్స్ ఎక్స్పీరియన్స్, మెచ్యూరిటీ ఆర్ సొఫిస్టికేషన్. ఓకే, ద క్యాలో ఇంటర్న్ మేడ్ సెవరల్ మిస్టేక్స్ ఆన్ హిస్ ఫస్ట్ డే ఎట్ వర్క్. ఇది గుర్తుంచుకోండి, ద క్యాలో ఇంటర్న్ మేడ్ సెవరల్ మిస్టేక్స్ ఆన్ హిస్ ఫస్ట్ డే ఎట్ వర్క్. ఓకే, క్యాలో ఇంటర్న్ మేడ్ సెవరల్ మిస్టేక్స్ ఆన్ హిస్ ఫస్ట్ డే ఎట్ వర్క్. తర్వాత ఇంకేం వచ్చుకొని, ద విన్నింగ్ ఎ లాటరీ ద జాయ్ ఆఫ్ విన్నింగ్ ఎ లాటరీ వాజ్ ఎఫిమెరల్ బట్ మనీ కేమ్ విత్ ఇట్ ఓన్ ఛాలెంజెస్. ఓకే, ఆ తర్వాత క్యాలో ఇంటర్న్ మేడ్ సెవరల్ మిస్టేక్స్ ఆన్ ఫస్ట్ డే ఎట్ వర్క్. అది గుర్తుంచుకోండి. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఇడియం. బ్లో హాట్ అండ్ కోల్డ్. బ్లో హాట్ అండ్ కోల్డ్ ఇడియం యొక్క మీనింగ్ అంటే టు షీప్ ఒపీనియన్స్ రిపీటెడ్లీ, టు బ్రాగ్ ఎక్సెసివ్లీ. బ్రాగ్ అని అంటే గొప్పలు డబ్బా కొట్టుకోవడం అనమాట, ఇది కానే కాదు. నెక్స్ట్, టు ఆల్టర్నేట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. బ్లో హాట్ అండ్ కోల్డ్, ఆల్టర్నేట్ సక్సెస్ రావడం, ఓడిపోవడం, గెలవడం, ఓడిపోవడం. టు బిహేవ్ ప్రిడిక్టబ్లీ. ప్రిడిక్టబ్లీ అని అంటే ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసు, సో ఇది కాదు. బ్లో హాట్ అండ్ కోల్డ్ అంటే ఒకసారి వేడి ఒకసారి చల్లదనం అదండి. టు షిఫ్ట్ ఒపీనియన్స్ రిపీటెడ్లీ అనేది అయితేనే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఆల్టర్నేట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అలా కాదు. ఫెయిల్యూర్, హార్ట్ కోల్డ్ అనేది చెప్పేసి సక్సెస్ ఫెయిల్యూర్ కిందకి అయితే రాదనుకుంటాను. బ్లో హార్ట్ మీన్స్ టు బీ ఇన్కన్సిస్టెంట్ ఇన్ ఒపీనియన్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసింది. రిపీటెడ్, షిఫ్ట్ ఒపీనియన్స్ రిపీటెడ్లీ. ఓకే, ద మోస్ట్ అప్రాప్రియేట్ గివెన్ వర్డ్ ఫుల్సమ్. ఫుల్సమ్ అని అంటే మ్యాక్సిమం ఫుల్గా ఉండడం. సో ఇక్కడ ఏముంది, రిస్ట్రైన్డ్, సిన్సియర్, సటిల్డ్, మోడరేట్. సటిల్డ్, ఫుల్సమ్ అని అంటే సటిల్ అంటే ఎగ్జాక్ట్గా సరిపోయింది అని అర్థం. సిన్సియర్, ఫుల్సమ్ అంటే సిన్సియర్. రిస్ట్రైన్డ్, కంట్రోల్లో ఉండడం, కొంచెం తగ్గు ఉండడం, షోయింగ్ రిస్ట్రైన్ అని అంటారు కదా, కొంచెం కంట్రోల్ చేసుకుని ఉండడం ఫీలింగ్స్ని. ఇది ఫుల్గా ఉంది, ఇది కంట్రోల్లో ఉంది. రిస్ట్రైన్డ్ అనుకుంటే యాంటోనిమ్. మోడరేట్ అని అంటే ఉన్నదానికంటే కొంచెం ఉంది. ఇది చాలా కష్టంగానే ఉంది. ఈ మూడు అన్ని కష్టంగానే ఉన్న ఆప్షన్. నేనైతే స్కిప్ కొడితే ఎగ్జామ్లో వస్తాయి ఇది, బట్ ఆన్సర్ ఏందో చూద్దాం ఇక్కడ. Sorry. Wholesome means excessive, overdone, or insincere. The speech was so wholesome that it felt insincere. అది గుర్తుంచుకోండి, ఆపోజిట్. ద స్పీచ్ వాజ్ సో wholesome that it felt insincere or insincere in praise. ఓకే, wholesome means excessive, overdone, or insincere. ఓకే, ఇక్కడ యాంటోనిమ్ అడిగాడు. wholesome అని అంటే ఇన్సిన్సియర్. సో సిన్సియర్ అనేది దీని ఆపోజిట్ వర్డ్ అవుతుంది, అందుకే ఇక్కడ ఇన్సిన్సియర్. నెక్స్ట్ వన్ వర్డ్, ఏ స్టేట్మెంట్ దట్ సీమ్స్ కాంట్రడిక్టరీ బట్ మే బీ ట్రూ. ఓకే, ఏ స్టేట్మెంట్ దట్ మే బీ సీమ్ కాంట్రడిక్టరీ బట్ మే బీ ట్రూ. ఓకే, దాన్నే పారాడాక్స్ అని అంటాం. లైక్ ఇప్పుడు టైం మిషన్ వేసుకుని నువ్వు వెళ్ళి నీ గ్రాండ్ ఫాదర్ని చంపేస్తే నువ్వు పుట్టావు కదా, మరి నీ గ్రాండ్ ఫాదర్ని ఎట్టా చంపినావు నువ్వు పుట్టకుండానే అనేది ఒక పారాడాక్స్ థియరీ. జనరల్లీ గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అని అంటారు. అది అబద్ధంలాగా అనిపిస్తుంది బట్ ట్రూ అవుతుంది, దాన్నే పారాడాక్స్ అంటారు. యాక్సియం అని అంటే యూనివర్సల్ ట్రూత్ అనమాట. లైక్ x⁻0 = 1 అనేది యాక్సియం అంటారు దాన్ని. ఓకే, మ్యాక్సిమ్ అని అంటే టాప్ లెవెల్ అది. ఐరనీ అని అంటే ఒక జీవితాంతం చాలా నీతులు చెప్తా ఉంటాడు ఒకడు పొలిటీషియన్, కానీ తీరాపై చూస్తే ఆడే అకౌంట్లోనే బోల్డ్ అంత బ్లాక్ మనీ దొరికింది. ఐరనీ ఏంటంటే ఆడే పెద్ద కరప్టెడ్ పర్సన్, అదే ఐరనీ అంటారు దాన్ని. అది ఐరనీ అని దాన్ని అంటారు అనమాట, గుర్తుంచుకోండి. ఏ షార్ట్ పిటీ స్టేట్మెంట్ ఎక్స్ప్రెసింగ్ జనరల్ ట్రూత్ ఆర్ రూల్ ఆఫ్ కౌంటర్ పారాడాక్స్. ఓకే, అది గుర్తుంచుకోండి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. డాష్ హ్యావింగ్ కంప్లీటెడ్ ద ఫీజిబిలిటీ స్టడీ ద టీమ్ రిక్వెస్టెడ్ అడిషనల్ ఫండింగ్. నాకు తెలిసి ఆన్ హ్యావింగ్ కంప్లీటెడ్ ద ఫీజిబిలిటీ స్టడీ ద టీమ్ రిక్వెస్టెడ్. అపాన్ కూడా వస్తుంది, బట్ అపాన్ ఎందుకు రావట్లేదు నాకు తెలియదు. డిస్పైట్ అని అంటేనేమో డిస్పైట్ కంప్లీటెడ్ ద ఫీజిబిలిటీ స్టడీ ద టీమ్ రిక్వెస్టెడ్ అడిషనల్ ఫండింగ్. ఫీజిబిలిటీ స్టడీ, డిస్పైట్ కంప్లీటెడ్ ద ఫీజిబిలిటీ స్టడీ ఇట్ ఫెయిల్డ్ అని వచ్చేస్తే డిస్పైట్ అనేది కరెక్ట్ అవుతుంది. సో డిస్పైట్ అనేది ఛాన్స్ లేదు. హ్యావింగ్ కంప్లీటెడ్ అనేది 2 సార్లు రాదు. ఆన్ హ్యావింగ్ కంప్లీటెడ్ ఫీజిబిలిటీ స్టడీ రిక్వెస్టెడ్ అడిషనల్ ఫండింగ్. ఎడిషనల్ అని వచ్చినప్పుడు అపాన్ కూడా వస్తుంది అనుకుంటా, కరెక్ట్ రూల్ గుర్తు రావట్లేదు, చూద్దాం. అపాన్ హ్యావింగ్ కంప్లీటెడ్ ద కరెక్ట్ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఆఫ్టర్ కంప్లీటింగ్. ఓకే, సో అపాన్ హ్యావింగ్ కంప్లీటెడ్. ఓకే, ద టీమ్ రిక్వెస్టెడ్ ద ఎడిషనల్ ఫండింగ్. ఎడిషనల్ అంటే ఇంకొంచెం ఎక్కువ. అపాన్ ఒక పని అయిపోయింది వెంటనే దానికి ఇంకో కంటిన్యూస్కి ఇంకో డబ్బు కావడానికి అపాన్ అనేది యూజ్ చేస్తాం. ఎడిషనల్ అని వచ్చినప్పుడు అపాన్ అని వస్తుంది, అది గుర్తుంచుకోండి. యా, ఇట్ వాజ్ ఇంపరేటివ్ దట్ ద డాక్యుమెంట్ డాష్ సైన్డ్ బిఫోర్ ద క్లోజ్ ఆఫ్ బిజినెస్.
ఇట్ వాజ్ ఇంపరేటివ్ దట్ ద డాక్యుమెంట్ వాస్ విల్ బీ సైన్డ్ బిఫోర్ ద క్లోజ్ ఆఫ్ బిజినెస్. ఇంపరేటివ్ అని అంటే ఫ్యూచర్లో జరిగేది చెప్పడం అనమాట. సో విల్ బీ అనేది ఆన్సర్ అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం. బి, ద డాక్యుమెంట్ బి అంట. ఓకే, విల్ బీ కూడా కాదు, ఉత్తి బి. ద వర్డ్ బీ యూజ్డ్ ఇన్ సబ్జెక్టివ్ మోడ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ వెన్ ఎక్స్ప్రెసింగ్ నెసెసిటీ, అర్జెన్సీ ఆర్ సజెషన్. ఓకే, ఇట్ వాస్ ఇంపరేటివ్ దట్ ఇండికేటింగ్ ఏ నెసెసిటీ ఆర్ కమాండ్, సో ద సబ్జెక్టివ్ ఫామ్ బి యూస్. ఇట్ వాజ్ ఇంపరేటివ్, సంతకం పడాల్సిందే. విల్ బీ అని అంటే ఏమో పడవచ్చు పడకపోవచ్చు మీనింగ్ వస్తుంది. బట్ ఇక్కడ ఇంపరేటివ్ అంటే కంపల్సరీ. COMPULSORY, కంపల్సరీ అని గుర్తుంచుకోండి. ఇట్ వాజ్ ఇంపరేటివ్ దట్ ద డాక్యుమెంట్ బి సైన్డ్ బిఫోర్ ద క్లోజ్ ఆఫ్ బిజినెస్. గుర్తుంచుకోండి, ఆప్షన్ 3 అనుకోండి. ఇట్ వాజ్ ఇంపరేటివ్ దట్ ద డాక్యుమెంట్ బి సైన్డ్ బిఫోర్ క్లోజ్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్, the fact that dissecting opinions are stifled without due institutional safeguards reflect a worrying trend in democratic regression observed across multiple levels of governance. Okay, the fact that dissenting opinions అంటే ఇప్పుడు CJP ప్రొటెస్ట్ చేస్తుంది కదా ఢిల్లీలో, సేమ్ అది ఆర్ స్టైఫెల్డ్ అని అంటే మొత్తానికి కంట్రోల్ చేయడము, తొక్కేయడము అనేది. వితౌట్ డ్యూ ఇన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్, without due institutional safeguard reflect a worrying trend in democratic regression. నేను ఇక్కడ రిఫ్లెక్ట్స్ అనుకో రావాలనుకుంటున్నా. వితౌట్ ఏ డ్యూ ఇన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్, ద ఫ్యాక్ట్ దట్ డిసెంటింగ్ ఒపీనియన్ స్టైఫ్లెడ్ వితౌట్ డ్యూ ఇన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ రిఫ్లెక్ట్స్ ఏ వరీయింగ్ ట్రెండ్. రిఫ్లెక్ట్ వరీయింగ్ ట్రెండ్ సింగులర్ ఉంది, రిఫ్లెక్ట్ కూడా సింగులర్. రిఫ్లెక్ట్స్ అనుకుంటున్నా. పార్ట్ 3 రిఫ్లెక్ట్స్. యా, ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ అనేది సింగులర్ ఉంది, ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అనేది ట్రెండ్ని క్వాలిఫై చేస్తుంది. రిఫ్లెక్ట్స్ వరీయింగ్ ట్రెండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. ఓకే, అదే ఆన్సర్. నెక్స్ట్, కన్వర్ట్ టు డైరెక్ట్ స్పీచ్. షీ సేస్ దట్ దే హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ బిఫోర్ షీ అరైవ్డ్. దే హ్యావ్ ఆల్రెడీ లెఫ్ట్ బిఫోర్ ఐ అరైవ్డ్, షీ సేస్. ఓకే, ఇది కావాలి. దే హ్యావ్ ఆల్రెడీ లెఫ్ట్ బిఫోర్, దే హ్యాడ్ ఆల్రెడీ. షీ సేస్ దట్, సేస్ వచ్చినప్పుడు కొంచెం నాకు తెలిసి టర్మ్ టెన్స్ చేంజ్ అవ్వకూడదు, ఏదో అనుకుంటున్నా. దే హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ బిఫోర్ ఐ అరైవ్డ్, షీ సేస్. ఓకే, దే హ్యాడ్ అని వచ్చింది కదా, నేనైతే హ్యాడ్ అని అనుకుంటున్నా. సేస్ వచ్చినప్పుడు టెన్స్ చేంజ్ అవ్వద్దని గుర్తుంది నాకు. చూద్దాం. దే హ్యాడ్ ఆల్రెడీ బిఫోర్ ఐ అరైవ్డ్, షీ సేస్. ఇది అనుకుంటా. దే హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ బిఫోర్. యా, గుర్తుంచుకోండి. ఇంకొక రూల్ ఇది. రూల్ ఏంటి అని అంటే, సేస్ అని వచ్చింది అనుకోండి టెన్స్ చేంజ్ అవ్వదు. సెడ్ అని వస్తే టెన్స్ చేంజ్ అవ్వద్ది. షీ సెడ్ దట్ దే హ్యాడ్ ఆల్రెడీ అరైవ్డ్ అంటే దే హ్యాడ్ ఆల్రెడీ అరైవ్డ్, దే హ్యావ్ ఆల్రెడీ అరైవ్డ్ అని వచ్చింది అనుకోండి హ్యాడ్ అయిపోతుంది అప్పుడు. లైక్ ఇక్కడ ఒకవేళ హ్యావ్ వచ్చి ఇక్కడ సెడ్ వచ్చింది అనుకోండి, షీ సెడ్ అని చెప్పి డబుల్ కోట్స్లో ఇదంతా వచ్చింది అనుకోండి, హ్యావ్ కాస్త హ్యాడ్ అయిపోతుంది. కానీ ఇక్కడ సేస్ వచ్చింది, సేస్ వస్తే నోట్ చేంజ్ ఇన్ టెన్స్ ఆఫ్ వర్బ్. ఓకే, అది గుర్తుంచుకోండి. అదొక రూలు, అదొక గుర్తుంచుకోండి ఆ రూల్. ఓకే, నెక్స్ట్, రీఅరేంజ్ ద ఫార్మ్ ఆఫ్ కోహరెంట్ పారాగ్రాఫ్. ఓకే, ఫోటోసింథసిస్ ఫార్మ్స్ ద బేస్ ఆఫ్ ఫుడ్ వెబ్స్. ఓకే, ప్లాంట్స్ కన్వర్ట్ లైట్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. లైట్ ఎనర్జీ హెల్ప్స్ క్రియేట్ గ్లూకోజ్. ఇట్ బిగిన్స్ విత్ క్లోరోఫిల్ అబ్జర్వింగ్ ఫోటాన్స్. ఓకే, నాకు తెలిసి 1, 4 అయితే పక్కా ఉంటుంది. ఫస్ట్ 1, 4, 3, 2 ఇదే అనుకుంటాను, మిగతా ఏది మ్యాచ్ అవ్వట్లేదు. 2 చూడండి. ప్లాంట్స్ కన్వర్ట్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. తర్వాత 1 ఫోటోసింథసిస్ ఫార్మ్స్ ద బేస్ ఆఫ్ ఫుడ్ వెబ్స్. 1, 4 ఇంట్రడక్షన్, 1, 4, 3, 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నా. 1, 4, 3, 2. యా, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, రీఅరేంజ్ ద ఫార్మ్. ఓకే, దిస్ ప్రాసెస్ ఇస్ వైటల్ ఫర్ ప్లాంట్ కంటిన్యూటీ. 1 అనేది అయితే సచ్చిన ఫస్ట్లో ఉండకూడదు, ఇదైతే కాదు. నెక్స్ట్, పాలినేషన్ ట్రాన్స్ఫర్స్ పోలెన్. ఓకే, వేరియస్ ఏజెంట్స్ ఎనేబుల్ ద ట్రాన్స్ఫర్. సక్సెస్ఫుల్ పాలినేషన్ ప్రొడ్యూసెస్ సీడ్స్ అండ్ ఫ్రూట్స్. ఓకే, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. సక్సెస్ఫుల్ పాలినేషన్ ప్రొడ్యూసెస్ సీడ్స్ అండ్ ఫ్రూట్స్. ఓకే, పాలినేషన్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్. దిస్ ప్రాసెస్ వైటల్ ఫర్ ప్లాంట్ కంటిన్యూటీ. ఓకే, 1 తర్వాత 4 అయితే వస్తుంది, అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. పాలినేషన్ ట్రాన్స్ఫర్స్ పోలెన్. వేరియస్ ఏజెంట్స్ ఎనేబుల్ ద ట్రాన్స్ఫర్. దిస్ ప్రాసెస్ వైటల్ ఫర్ ప్లాంట్ కంటిన్యూటీ. సక్సెస్ఫుల్ పాలినేషన్ ప్రొడ్యూసెస్ సీడ్స్ అండ్ ఫ్రూట్స్. ఓకే, 4 తర్వాతే 1 రావాలనుకుంటా, 1 తర్వాత 4 రాదు. 4 తర్వాత 1, 2, 3, 4, 1 అనుకుంటున్నాను. 2 వచ్చేసి స్టార్టింగ్, 3. ఓకే, 4, 1. యా, కరెక్టే. 2, 3, 4, 1. ఆప్షన్ 1 ఆన్సర్. ఓకే, సో అంతే గైస్, ఇంతతో నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దట్స్ ఆల్.
థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బై బై.